రోజు సామాన్యులకి పని దొరుకుతుందంటారా? ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇసుక ఫ్రీగా దొరకటం మూలకాన అన్ని పనులు బాగానే జరుగుతున్నాయండి. మరి అసలు ఏం లేదు, చంద్రబాబు గారు అవన్నీ ఒట్టి మాట్లాడండి. పనులు అంతకుముందు గవర్నమెంట్ కాడికి ఈ గవర్నమెంట్లో పనులు బాగా జరుగుతున్నాయి. మాకు మేము ఎప్పుడు ఆటోల్లో తిరుగుతుంటాం కదా, అది వరకు రిపేర్లు ఎక్కువ అయ్యాయి గుంతల మూలకాన. ఇప్పుడు అన్ని రోడ్లన్నీ బాగా వస్తున్నాయి. బాగానే ఇప్పుడు పెన్షన్లని కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్లని కానీ ఆయన ఒక్కొక్కటి చేసుకుంటా వస్తాను నిదానంగా అంటున్నాడు. చెప్పినవన్నీ చేస్తానంటారు చంద్రబాబు. పెన్షన్ మటుకు 31వ తారీఖు ఇస్తున్నారండి. 31 నుంచి 5వ తారీఖు లోపల అందరికి ఇచ్చేస్తున్నారు. గ్యాస్ డబ్బులు ఒక 15 రోజులు అటు ఇటు పడిపోతున్నాయి అందరికి. అన్ని చేయగలదంటారా? చేస్తారని నమ్మకం ఉంది. అమరావతి రాజధాని అన్న తర్వాత ప్రతిదీ కూడా పనులు జరుగుతున్నాయి. మీరు అన్నట్టు ఇసుక ఉచితమైన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక మీదే కదండి అన్ని వ్యాపారాలు ఆధారపడి ఉండేది. ఇసుక మీదే కదా. ఇసుక మీదేనే వడ్రంగి వాళ్ళు కానీ, టాపీ మేస్త్రులు కానీ, కరెంటు పనులు కానీ, ఈ ఫర్నిచర్ ఫీల్డ్ వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇసుక మీదే ఆధారపడి ఉండేది. మన రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడ ఉండాల్సింది కూడా ఇసుక మీదే. ఇసుక ఒక్కటి ఆపారంటే మొత్తం కొలాప్స్ ఏం ఉండదు. అన్ని పనులు ఇప్పుడు బ్రహ్మాండం జరుగుతుంది. చేసుకునే సామాన్యులకి ఈ రోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం చక్కగా దొరికేది. గతంలో అన్నా క్యాంటీన్ తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం బాగుంటున్నాడు అన్న పోనీ ఎట్లుంది ఇప్పుడు భోజనం ఎలా ఉందంట? భోజనం సూపర్ ఉందండి, బాగుంది. 5 రూపాయలకి ఏమైనా వస్తుందంటావా? 5 రూపాయలకి ఏమి రాదండి. 5 రూపాయలకు భోజనం పెట్టమంటే అది అసలు చాలా మంచి విషయం. అది బాగానే ఉంటుందా లేదా? లేదు లేదు, బాగుందండి. సినిమా యాక్టర్లు కూడా తిన్నారు కదండి మొన్న. సినిమా యాక్టర్లు కూడా తిన్నారుగా, వాళ్ళే చెప్పారుగా సూపర్ ఉందని. డాన్సర్లు కూడా తిన్నారుగా, బాగుందని చెప్పారు. అవన్నీ ఒట్టి మాటలేనండి. అవి ఇంకా అనుకోవటం అనవసరం. ఇంకా రానట్టే అనవసరం. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏదైనా పోరాడాలంటే అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలి కానీ బయట ఉండి మాట్లాడేది ఏంటంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అన్ని అవమానించినా కానీ అసెంబ్లీకి వెళ్ళి పోరాడాడుగా. అంత వయసున్న ఆయన పోరాడినప్పుడు అవమానించిన ఆయన పోరాడినప్పుడు నీకు వయసు తక్కువ, నువ్వు వెళ్ళి పోరాడి తెలుసుకోవాలిగా విధి విధానాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రతిపక్ష హోదా కావాలి అని అంటే ఎలా వచ్చిందండి? మన రాజ్యాంగంలోనే లేదు, మనం మళ్ళీ కొత్తగా రాసుకోవాలా? చెప్పండి. అవును అవును, జనాభా లేదండి, లేదు. మళ్ళీ వస్తే మేము బట్టలు ఒప్పదీసి నిలబెడతాం. అవన్నీ ఒట్టి మాటలండి. రేపు లిక్కర్ స్కామ్ బయటపడ్డాక ఎవరు ఓడదెత్తారు చూద్దాం. ఏం కాదు, అమాయకులు ఏం కాదు, అందరికి తెలుసు. అందరికి తెలుసు, పిచ్చోళ్ళు ఏం కాదు, అందరు తెలిసి సైలెంట్గా ఓటేశారు. అది నెంబర్ మార్పు ఉందండి. చంద్రబాబు గారు వచ్చాక ఆయన ఏదైతే చెప్పాడో సూపర్ 6 పథకాలు కూడా కొద్దిగా నిదానంగా ఇస్తానయ్యా, అప్పుల పాలు అయిపోయాం అది అని చెప్తున్నాడు. పెన్షన్లు కానీ, రోడ్లని కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి అంటారా? ఇంతవరకు మీరు చెప్పిన 3 బాగానే ఉన్నవి. అన్నా క్యాంటీన్ బాగానే ఉంది, తర్వాత సూపర్ 6 ఉంది. ఇప్పుడు ఆయన నిదానం మీద చేస్తామంటున్నారు కాబట్టి ఇప్పుడు ముందు ప్రజెంటేషన్ మనకి ఇప్పుడు జరిగాయన్నీ బాగానే ఉన్నాయి. పెన్షన్లు కానీ ఇంతవరకు బాగానే ఉంది. రిపోర్ట్లు జరుగుతున్నాయి, జరగడం జరుగుతున్నాయి. కాకపోతే జరిగేది ఏంటంటే పూర్తిగా అన్నీ ఎక్కడ జరగలేదు కదా, కొంత లెక్కలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పనులు అవుతూనే ఉన్నాయి. ఇంకా అవి పూర్తి కాబట్టి 2-3 సంవత్సరాలు పడుతుంది. సామాన్యుడికి అన్నా క్యాంటీన్ ఉపయోగం అది అసలు 5 రూపాయలకి ఏమవుతుంది? 5 రూపాయలకి కనీసం బయటికి పోయి మంచిలు తాగాలన్నా కానీ వాటర్ బాటిల్ తాగాలన్నా 2-3 రూపాయలు పెట్టాలి. 5 రూపాయలకి ఏమొస్తుంది అసలు? పథకాలు బాగానే ఉన్నాయి. గ్యాస్ మనం ఒకటి ఇచ్చారు, 2వ ఇస్తారు రేపు నెల అంటున్నారు. ఇస్తారు, బాగానే ఉంది. పథకాలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని బస్సు పథకం ఒకటి, బస్సు ఫ్రీ బస్సు అన్నాడు కదా, అది అమలు చేయాలి. చేస్తాడులే, గ్యాస్ జరుగుతున్నాయి. చేస్తాకే ప్రయత్నిస్తున్నాడు గట్టిగా ఆయన. పాపం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకేం టైం మనం ఎక్కి సంవత్సరం అవ్వలేదు. మనం ఇప్పుడే మనం అలా గట్టిగా అడగలేంగా. మరి అసలు ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ అదే కదండి గట్టిగా అది మీరు కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారు, మీరు ఏమి చేయలేరు. అంబటి రాంబాబు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా సరే ఎలా జరుగుతుంది స్వామి? గవర్నమెంట్కి ఎనాలని చెప్పు, మనం అడగడానికి ఉండాలిగా. అవన్నీ గవర్నమెంట్ మీద నిందేయడం తప్ప ఏమీ లేదు. ఒక సంవత్సరం పోయిన తర్వాత, సంవత్సరంన్నర పోయిన తర్వాత అప్పుడు మనం ఈ పథకాలు అమలు చేయకపోతే అప్పుడు మనం గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ సంవత్సరం టైం ఇవ్వడమో లేకపోతే ప్రతిపక్షాన్ని సరే కొద్దిగా ఆగండి అని ఈయన కూడా ఏదో సర్ది చెప్పడం ఎదుగో కాకుండా ఒక సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకోండి, ఇంకా 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే నేను వస్తాను, అప్పుడు బట్టలు ఒప్పదీసి నిలబెడతాను, ఈ వార్నింగ్లు ఎలా చూడాలి? అది కరెక్ట్ కాదు.
అది ఆయన మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ అన్ని చేద్దాం, వాళ్ళ మీద కష్టం తెచ్చుకుందాం, వీళ్ళ మీద తెచ్చుకుందాం, కరెక్ట్ కాదు అది. అది కరెక్ట్ కాదుగా, అది కరెక్ట్ కాదు, అది కూడా కరెక్ట్ కాదు. అంటే జనాలు ఎందుకు నిన్ను వద్దనుకున్నారు? 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు అనే ఆలోచన ఏమైనా చేస్తున్నారంటారా? ఆయన లేదు ఆలోచన ఉంటే అసలు మనం వెళ్ళిపోయాడు కాదు ఇంటికి. ఏంటి అన్ని పథకాలు ఇచ్చాను, అందరు నాకే ఓట్లు వేస్తారు, నేనే గెలుస్తాను అని అంతేమాత్రం ఉన్నాడు. జనాలు ఏం ఆలోచించారు? మనకు అభివృద్ధి కావాలి, రోడ్లు బాగుపడాలి, అభివృద్ధి కావాలి, ఈయనుంటే మనకు అవినీతి తప్ప ఇంకేముండదు, అన్ని కుంభకోణాలు తప్ప ఏముండదు అని జనాలు నిర్ణయానికి వచ్చి చూశారు. 5 సంవత్సరాల గవర్నమెంట్ యువ నాయకుడు ఏదో చేస్తాడు అని చెప్పి అవకాశం ఇచ్చారు, కానీ ఆయన అవకాశం నిలబెట్టుకోలేకపోయాడు. ప్రస్తుతానికి నా తెలిసిన వరకు ఇంకొక ఈ 5 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా అవకాశం ఉండదేమో అనుకుంటున్నా అని నా అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు అవని, పవన్ కళ్యాణ్ అవని, కూటమి అవని వీళ్ళు గట్టి చేయాలని నిశ్చింతో ఉన్నారు. వీళ్ళు చేస్తారు. వీళ్ళు కానీ నిలబడి ఇదే పొజిషన్ కానీ సక్రంగా చేస్తే మళ్ళీ ఇదే ప్రభుత్వం ఉంటుంది. ఏమండి అవన్నీ మాటలు ఎందుకు? ఇప్పుడు ఎన్నెన్నో మాట్లాడుకుంటారు, అవన్నీ మాటలతో పనులు కావు. ఇప్పుడు మనం చేస్తూ ఉంటే ఇప్పుడు నాకు బాగు చెప్తే నేను ఏమనుకుంటాను, నాకు ఇదే కావాలనుకుంటాను. చేయలేనప్పుడు ఏమనుకుంటావు? అసలు అనవసరం చెప్తుంది. మరి ఇంతకు ముందు అంటే అసలు ఎవడెవరు మనకు తెలియదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ రోజు ఏం జరుగుతుంది, ఏ రోజు జరగదు, మీడియా వస్తుంది, టీవీకి ఎదురు కూకుంటున్నాం, చూస్తున్నాం, అన్ని రకాలు అగపడుతుంది. జనాలు మీరు అన్నట్టు ఏంటంటే వాటర్ ఒకప్పుడు ఏది ఒక 25-30 ఏళ్ళ కిందట అప్పుడు తెలియదు. ఏది ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చి ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఏం చెప్తారో ఏం జరుగుతుందో అన్ని అగపడుతున్నాయి. దాని కాబట్టి జరుగుబాట్లు బాగుంటేనే మళ్ళీ ఇంకోసారి ఉంటుంది, చాలా బాగుంటుంది కొనసాగితే.